అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకం పద్య భాగంలోని కొలకలూరి స్వరూపరాణి గారు రచించినటువంటి మాట మహిమ అనే పాఠంలోని 6వ పద్యం నుండి ఆరంభిద్దాం. 6వ పద్యం తేటగీతి పద్యం. మదిని పొదలెడు తలపుల వెదురు మలచి బుట్టలల్లి దుర్బలుల జోకొట్టునందు గుట్టుగా సత్యమును దాచిపెట్టగలడు. వహ్వా మాటల మేదరి జిహ్వగాడు. పద్యం మరొక్కసారి. మదిని పొదలెడు తలపుల వెదురు మలచి బుట్టలు అల్లి దుర్బలుల జోకొట్టును అందు గుట్టుగా సత్యమును దాచిపెట్టగలడు. వహ్వా మాటల మేదరి జిహ్వగాడు. వహ్వా మాటల మేదరి జిహ్వగాడు. వెదురుతో బుట్టలు, తడికెలు మొదలైనటువంటి అల్లకపు పనిని వృత్తిగా చేసేవారిని మేదరి అంటారు. ఇప్పుడు ఈ పద్యానికి వివరణ చూడండి. మదిని పొదలెడు అంటే మనస్సులో వ్యాపించేటటువంటి తలపుల వెదురు, ఆలోచనలు అనేటటువంటి వెదురును మలచి అనుకూలంగా వంచి బుట్టలల్లి బుట్టలను తయారు చేసి అందులో అంటే ఆ బుట్టలలో దుర్బలుల బలహీనులను జోకొడతాడు. అంటే నాలుక గురించి చమత్కారంగా ఈ విధంగా చెప్తున్నారు. మామూలుగా మేదరి వెదురుతో బుట్టలల్లుతాడు, కానీ ఇక్కడ నాలుక చెడు ఆలోచనలు అనేటటువంటి వెదురుతో బుట్టలల్లి ఆ బుట్టల్లో మోసకారి మాటలతో బలహీనుల్ని జోకొడతాడు అంటున్నారు. గుట్టుగా చాలా రహస్యంగా, సత్యమును నిజాన్ని దాచగలడు. వహ్వా అంటే వారెవ్వా, జిహ్వగాడు నాలుక మాటల మేదరి మాటలతో బుట్టలల్లుతాడు. దీని భావం, ఆహా ఈ నాలుక చెడు ఆలోచనలు అనే వెదురు బుట్టనల్లి అందులో మోసకారి మాటలతో బలహీనులను చక్కగా పడుకోబెట్టి, అంటే చిన్న పిల్లలను చేసి పడుకోబెట్టి జోకొడుతుంది. చాలా రహస్యంగా సత్యాన్ని దాచిపెట్టేస్తుంది. ఈ నాలుక మాటల మేదరి, మాయ మాటలు చెప్పి బుట్టలో వేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. 7వ పద్యం సీసపద్యం. కనులార మంచిని కాంచుటకేనేమో పన్నుగా అమరెను కన్నుదోయి వీనులార సువార్త వినుటకే కాబోలు సమకూర్పబడియను శ్రవణయుగము చేతులార సుకృతము చేయుట కౌనేమో కలుగుట నరులకు కరయుగళము అమలిన పథమున గమించుటకెలెమ్ము తనరారుచుండు పదద్వయంబు. తేటగీతి. అన్ని అంగాలు రెండేసి అతి ప్రధాన రసనమొకటి హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకుమన్నా తగవు తెలుపుట దీని ఆంతర్యమేమో. స్వచ్ఛమైనటువంటి
అచ్చమైనటువంటి తెలుగు పదాలతో ఎంతో కమనీయంగా చెప్పారు ఈ పద్యాన్ని కవయిత్రి. వివరణ చూడండి. కనులార మంచిని కాంచుటకేనేమో పన్నుగా అమరెను కన్నుదోయి. కనులార మంచిని కాంచుటకేనేమో అంటే కనుల నిండుగా మంచి వాటిని మంచిని చూడ్డానికేనేమో కన్నుదోయి పన్నుగా అమరెను, రెండు కళ్ళు చక్కగా ఏర్పడ్డాయి. అంటే ఏంటి? కళ్ళ నిండుగా మంచిని చూడడానికి మాత్రమే మనకి రెండు కళ్ళున్నాయి. వీనులార సువార్త వినుటకే కాబోలు సమకూర్పబడియను శ్రవణయుగము. వీనులారా, వీనులు అంటే చెవులు, వీనులారా అంటే చెవుల నిండా, సువార్త అంటే మంచి విషయం, మంచి మాట, సువార్త వినుటకే కాబోలు అంటే మంచి మాటల్ని మంచి విషయాల్ని వినడానికే కాబోలు శ్రవణయుగము సమకూర్పబడియను, రెండు చెవులు పెట్టబడెను. అంటే మంచి మంచి మాటలు వినడం కోసమే మనకి రెండు చెవులున్నాయి. చేతులార సుకృతము చేయుటకు అవును ఏమో కలుగుట నరులకు కరయుగళము. చేతులారా, చేతుల నిండా సుకృతము మంచి పని పుణ్యకార్యము చేయుటకు అవును ఏమో, చేయుటకవునేమో చేయడానికేనేమో అంటే చేయడం కోసమేనేమో నరులకు మానవులకు కరయుగళము కలుగుట రెండు చేతులు ఉండడం. తనివి తీరా రెండు చేతుల మంచి పనులు చేయడానికేనేమో బహుశా మానవులకు రెండు చేతులున్నాయి అంటున్నారు. అమలిన పథమున గమియుంచుటకెలెమ్ము తనరారుచుండు పదద్వయంబు. అమలిన అంటే నిర్మలమైన స్వచ్ఛమైన అని అర్థం. అమలిన పథమున అంటే మంచిదైనటువంటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైన మార్గంలో దారిలో, గమియుంచుటకెలెమ్ము పోవడానికే కదా అంటే నడవడానికి మాత్రమే, పదద్వయంబు తనరారుచుండు రెండు కాళ్ళు అంటే రెండు పాదాలు ప్రకాశిస్తున్నాయి, ఒప్పుచున్నాయి. సన్మార్గంలో మంచి మార్గంలో నడవడానికేమో ఈ మానవజాతికి రెండు కాళ్ళున్నాయి. అన్ని అంగాలు రెండేసి అతి ప్రధాన రసనమొకటి. అన్ని అంగాలు రెండేసి, రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు చేతులు, రెండు కాళ్ళు, ఇలా అన్ని అంగాలు రెండేసి ఉన్నాయి. అతి ప్రధాన రసనము ఒకటి అంటే మిక్కిలి ముఖ్యమైనటువంటి నాలుక ఒకటే ఉంది. హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకుమన్నా. హిత ప్రసరణకు వలయు అంటే మంచిని ప్రచారం చేయడానికి కావలసినటువంటి పలుకు మాత్రము మాట మాత్రం, మితముగా పలుకుమన్నా తక్కువగా మితంగా పలకండి అనే. తగవు తెలుపుట దీని ఆంతర్యమేమో. తగవు తెలుపుట న్యాయాన్ని తెలియజేయడం, దీని ఆంతర్యము ఏమో ఈ విషయం యొక్క ఆలోచన ఏమో. అన్ని అంగాలు రెండేసి ఉన్నప్పటికీ అతి ప్రధానమైనటువంటి నాలుక ఒక్కటే ఉంది. అంటే దీని ఆంతర్యం ఏంటంటే మంచిని పెంపొందించడం కోసం నాలుకని మితంగా వాడాలి. ఈ పద్యానికి భావం, కళ్ళ నిండుగా మంచిని చూడడానికి మాత్రమే రెండు కళ్ళున్నాయి, మంచి మంచి మాటలు వినడం కోసమే చెవులున్నాయి,
తనివి తీరా రెండు చేతుల మంచి పనులు చేయడానికే బహుశా మానవులకు రెండు చేతులున్నాయి. సన్మార్గంలో నడవడానికేనేమో మానవజాతికి రెండేసి కాళ్ళున్నాయి. అన్ని అంగాలు రెండేసున్నా నాలుక మాత్రం ఒక్కటే ఉన్నది. ఎంతో ముఖ్యమైన ఈ నాలుకను ఉపయోగించి మంచిని పెంపొందించాలి. కాబట్టి నాలుకను మితంగా వాడాలి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలే కానీ లేనిపోని తగవులకు వాడరాదు. అందుకే నాలుక మాత్రం ఒక్కటే ఉంది. 8వ పద్యం తేటగీతి పద్యం. ఒక్క నాలుక ధాటికి ఉర్వి ఎల్లా గింగిరాలెత్తు చెలరేగి గంగవెర్రి అవియు రెండున్న అయ్యారే అడుగవలెనే తలకు మాసిన దద్దాని తస్సదీయ. పద్యం మరొక్కసారి. ఒక్క నాలుక ధాటికి ఉర్వి ఎల్లా గింగిరాలు ఎత్తు చెలరేగి గంగవెర్రి అవియు రెండున్న అయ్యారే అడుగవలెనే తలకు మాసినది అద్దాని తస్సదీయ. ఒక్క నాలుక ధాటికి అంటే ఒకే నాలుక ప్రతాపానికి ఉర్వి ఎల్లా ఈ భూమండలం అంతా ప్రపంచమంతా చెలరేగి విజృంభించి గంగవెర్రి గింగిరాలెత్తు గంగవెర్రులెత్తి గిలగిలా కొట్టుకుంటుంది. అంటే ఒక్క నాలుకుంటేనే ఆ నాలుక యొక్క శక్తికి ఈ ప్రపంచం మొత్తం గంగవెర్రులెత్తి గింగిరాలు తిరుగుతుంది. అంటే అతలాకుతలం అవుతుంది అని అర్థం. అయ్యారే కటకట అవియు రెండున్నా ఆ నాలుకలు కూడా రెండుంటే తలకు మాసినది పనికి మాలినది అద్దాని ఆ నాలుక యొక్క తస్సదియ పొగరణచా అడుగవలనే అడగాలా. ఈ పద్యానికి భావం ఒక్కొక్కరి మాట తీరులో ఈ ప్రపంచం మొత్తం గంగవెర్రులెత్తి గింగిరాలు తిరుగుతుంది. అంటే అతలాకుతలం అయిపోతుంది. అట్లాంటి చెడు స్వభావం ఉన్నవారికి ఒకవేళ రెండు నాలుకలుంటే ఇక పరిస్థితి చెప్పనక్కరలేదు. కాబట్టి అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. మాటలు మార్చి తగవులు పెట్టేవారితో ప్రమాదం అని తెలుసుకోవాలి. తొమ్మిదో పద్యం. రెండు చేతులు గలిగియు రిత్తవడును చిక్కులంబడు వారికి చేయి నిడగా ఒక్క నాల్క ప్రయోగించి ఉసురుదీయు చిత్రమయ్యడు నాలుక చేవగనిన. పద్యం మరోసారి. రెండు చేతులు కలిగియు రిత్తపడును చిక్కులన్ పడువారికి చేయిని ఇడగా ఒక్క నాల్క ప్రయోగించి ఉసురుదీయు చిత్రము అయ్యడు నాలుక చేవకనినా. రెండు చేతులు కలిగియు అంటే రెండు చేతులు కలిగి ఉండి కూడా చిక్కులన్ పడువారికి కష్టాలలో ఉన్నవారికి చేయి నిడగా చెయ్యందిస్తే రిత్తవడును ప్రయోజనం ఉండదు. అంటే రెండు చేతులున్నా కూడా కష్టాల్లో ఉన్నవారికి చెయ్యందిస్తే ప్రయోజనం ఉండదు. కానీ ఒక్క నాల్క ప్రయోగించి ఒకే ఒక నాలుక ఉపయోగించి ఉసురుదీయు ఉసురు అంటే ప్రాణం ఉసురుదీయు ప్రాణం తీస్తారు.
నాలుక చేవ, నాలుక యొక్క గట్టిదనం కనినా చూసినట్లయితే చిత్రమయ్యడు, విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి 2 చేతులున్నాయి, కానీ చిత్రంగా ఉన్నటువంటి ఒక్క నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. అంటే మాట తీరుతో ఎంత హాని అయినా జరుగుతుంది. 10వ పద్యం. పరగ పంచేంద్రియాల లోపలను షడ్రసజ్ఞయై ఉండునదియే రసజ్ఞ, పలుకు ప్రల్లదనమబ్బు కథన పరస్పరానురాగ మధుర రసజ్ఞయై రంపటిల్లు. పద్యం మరొక్కసారి. పరగ పంచేంద్రియాల లోపలను షడ్రసజ్ఞయై ఉండును అది ఏ రసజ్ఞ, పలుకు ప్రల్లదనము అబ్బు కథన పరస్పర అనురాగ మధుర రసజ్ఞయై రంపటిల్లు. కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము, నోరు లేదా నాలుక, ఈ 5ంటిని పంచేంద్రియాలు అంటారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు వీటిని షడ్రుచులు అంటారు. ఇప్పుడు ఈ పద్యానికి వివరణ చూడండి. పరగా ఆలోచించగా, పంచేంద్రియాల లోపలను, పంచేంద్రియాలలో షట్ రసజ్ఞయై 6 రుచులు తెలిసినదై, రసజ్ఞ ఉండును నాలుక ఉంటుంది. అంటే పంచేంద్రియాలలోకెల్లా 6 రుచులను ఆస్వాదించగలిగినట్టిది నాలుక మాత్రమే అని అర్థం. అది ఏ పలుకు ప్రల్లదనము, అంటే ఆ నాలుకే మాట యొక్క కఠినత్వము, మాటలలో దుర్భాషణములు, అబ్బు కథన అబ్బడం వలన పరస్పర అనురాగ మధుర రసజ్ఞయై రంపటిల్లు, ఒకరికొకరు పరస్పరం ప్రేమ, సఖ్యత, స్నేహం మొదలైనవి ఉండడం వల్ల లేదా ఒకరికొకరు ప్రేమను పంచుకోవడం చూసి రంపటిల్లు క్షోభిస్తుంది, సహించలేదు. దీని భావం పంచేంద్రియాల్లోకెల్లా 6 రుచులను ఆస్వాదించగలిగినది నాలుక మాత్రమే. కానీ దుర్భాషలాడడానికి అలవాటు పడితే అదే ఒక వ్యసనంలా మారి విజృంభిస్తుంది. అందుకే దుర్భాషలాడేవారికి, అహంకారంలో కన్ను మిన్ను గానక మాట్లాడేవారికి దూరంగా ఉండాలి. 11వ పద్యం. నుడువ పెరవారి సుగుణాలు నోట నాల్క కల్గదదే దుర్గుణాల ఏ కరువు బెట్ట, ఏ కరువు లేదు మాటాడి, ఏ కబిగిని చెలగి ఒక్కొక్కడొక ఆదిశేషుడగుచు. పద్యం మరొక్కసారి. నుడువ పెరవారి సుగుణాలు నోట నాల్క కల్గదు, అదే దుర్గుణాల ఏ కరువు పెట్ట, ఏ కరువు లేదు మాటాడి, ఏ కబిగిని చెలగి ఒక్కొక్కడు ఒక ఆదిశేషుడగుచు. పెరవారి అంటే పరాయి వారి, ఇతరుల. సుగుణాలు మంచి లక్షణాలు, నోట నుడువ నోటితో పలకడానికి, నాల్క కల్గదు నాలుక పని చేయదు. అంటే మంచి లక్షణాలు చెప్పడానికి నాలుక పనిచేయదు. ఒకవేళ ఎవరైనా మంచివాళ్ళు అనుకోండి, పలానా వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పడానికి నాలుక మాట్లాడలేదట. అదే నాలుక
దుర్గుణాల ఏకరువు పెట్ట. చెడ్డ లక్షణాలని ఏకరువు పెట్టడానికి, అదే పనిగా చెప్పడానికి, పదే పదే వల్లెవేయడానికి ఏ కరువు లేదు, ఏ కొరత లేదు. మొదటి ఏ కరువు అంటేనేమో పదే పదే వల్లెవేయడానికి, అదే పనిగా చెప్పడానికి అని అర్థం. తర్వాత ఏ కరువు అంటే కరువు, కొరత, ఏ కొరత లేదు అని అర్థమైంది కదా. ఒక్కొక్కడు అంటే ప్రతివాడు ఆదిశేషుడగుచు, 1000 నాల్కల ఆదిశేషుడగుతూ చెలగి విజృంభించి ఏక బిగిని మాటాడు, ఎక్కడా విరామం ఇవ్వకుండా మాట్లాడతాడు అని. అంటే మంచి విషయాలనైతే ఎవరికీ చెప్పడు, కానీ చెడ్డ విషయాలనైతే 1000 నాల్కలు కలిగినటువంటి ఆదిశేషుడిలా విజృంభించి ఎక్కడా విరామం ఇవ్వకుండా ఏక బిగిని మాట్లాడతాడు. దీని భావం, ఇతరుల సుగుణాల గురించి చెప్పాలంటే కొందరి నోట నాలుక కదలదు, కానీ వారిలోని దుర్గుణాలను ఏకరువు పెట్టాలంటే మాత్రం వివరించి చెప్పడానికి ముందుంటారు. దుర్గుణాలను ప్రచారం చేయడానికి ఆదిశేషుడిలా పడగలు విప్పి 1000 నాలుకలతో ప్రచారం చేస్తారు. పన్నెండవ పద్యం సీసపద్యం. నోట మాటాడుచు నుదుటి తోడను వెక్కిరించు కళను రంగరించుకొనియే, క్రిందుగా గిల్లి పైకి నిజోలబాడి వంచుట వంట జీర్ణించుకొనియే, చచ్చువాడి కనుల గ్రుచ్చి వేళులు చూచు కఠిన చర్యకు దాల్చె కంకణంబు, గాలి మూటలు గట్టి గోల పట్టించి గోతులు త్రవ్వు పని వెన్న తోడ నేర్చే, ఊరకుండక తన లీల సారె పైన సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద లోక భాండము, మూయగా మూకుడొకటి చేయమరచెను అక్కడే చేటువచ్చు. కవయిత్రి ఈ పద్యంలో వంచకుల గురించి మనకు కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా చెప్పారు చూడండి. నోట మాటాడుచు నుదుటి తోడను వెక్కిరించు కళను రంగరించుకొనియే. నోట మాటాడుచు, నోటితో మాట్లాడుచు, నుదుటి తోడను వెక్కిరించు, నుదురుతో వెక్కిరించే కళను, విద్యను రంగరించుకొనియే, అలవాటు చేసుకున్నాడు మనిషి. అంటే మంచిగా మాట్లాడినట్టు నటిస్తూ హేళన చేష్టలు చేయడం అన్నమాట. మాట తీరు పైకి బాగుంటుంది, అయినప్పటికీ వీరి ముఖ కవళికలు మాత్రం ఎదుటి వారిని హేళన చేసేలా ఉంటాయి. క్రిందుగా గిల్లి పైకి నిజోలపాడి వంచుట వంట జీర్ణించుకొనియే. క్రిందుగా గిల్లి అంటే క్రింది భాగంలో గిచ్చి కావాలని బాధపెట్టి, పైకి జోలపాడి పైకి మాత్రం జోలపాటలు పాడి అంటే ఓదార్చి సముదాయించి, వంచుట వంట జీర్ణించుకొనియే మోసం చేయడం శరీరంలో జీర్ణించుకున్నాడు అంటే కావాలని బాధ పెట్టి మళ్ళీ తానే ఓదార్చేటటువంటి మోసపూరితమైన బుద్ధిని మనిషి నేర్చుకున్నాడు. చచ్చువాడి కనుల గ్రుచ్చి వేళులు చూచు కఠిన చర్యకు తాల్చె కంకణంబు. చచ్చువాడి కనుల అంటే బలహీనుడి
కళ్ళల్లో చచ్చేవాడి కళ్ళల్లో వేళ్ళు గుచ్చి చూచూ ఆనందంగా చూసే కఠిన చర్యకు కంకణంబు తాల్చే దుష్టమైనటువంటి పనికి కంకణాన్ని కట్టుకున్నాడు. అంటే ఏంటంటే చచ్చేవాడి కళ్ళల్లో వేళ్ళు గుచ్చి పరికిస్తూ ఎటువంటి క్రూరమైన పనులు చేయడానికైనా కంకణం కట్టుకున్నాడు అని. గాలి మూటలు కట్టి గోల పట్టించి గోతులు త్రవ్వు పని వెన్న తోడ నేర్చే. గాలి మూటలు కట్టి అంటే గాలిని మూటలుగా బంధించి గోల పట్టించి అననివి అన్నట్లుగా చేసి గోతులు త్రవ్వు పని గోతులను తవ్వేటటువంటి పనిని వెన్నతోడ నేర్చే మనిషి వెన్నతోనే నేర్చుకున్నాడు. మనతో మాట్లాడి మాటల్లో మనలోని లోపాల్ని తెలుసుకొని మోసం చేయడం అనేది కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య. ఊరకుండక తనలీల సారెపైన సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద లోక భాండము మూయగా మూకుడు ఒకటి చేయమరచెను అక్కడే చేటువచ్చు. సృష్టికర్త అంటే బ్రహ్మ. ఊరకుండక ఊరికే ఉండకుండా కులాలుడై కుండలు చేసేవాడై సారెపైన చక్రం పైన తన లీల తన పనివాడితనంతో పెద్ద లోకభాండము చేసే పెద్దదైనటువంటి లోకము అనేది కుండను తయారు చేశాడు. మూయగా అంటే ఆ కుండకి మూత పెట్టడానికి దాన్ని మూయడానికి మూకుడొకటి చేయమరచెను. మూకుడు ఒకటి చేయడం మరచిపోయాడు. అక్కడే చేటువచ్చు. ఆ విషయంలోనే చేటు వచ్చింది అంటే అందువల్లే చేటు వచ్చింది. దీని భావం లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ నొసలుతో వెక్కిరించే కళాప్రవీణులుంటారు. ప్రక్కన వారిని కావాలని బాధపెట్టి మళ్ళీ ఓదార్చే విపరీత స్వభావాన్ని వంటబట్టించుకొని ఉంటారు. చచ్చేవాడి కళ్ళల్లో వేళ్ళుగుచ్చి పరికిస్తూ ఎటువంటి క్రూరమైన పనులు చేయడానికైనా కంకణం కట్టుకొని ఉంటారు. కొందరైతే మాటల మూటలతో గోల చేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు. అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. సృష్టికర్త అయిన భగవంతుడు కుమ్మరి కుండలు చేసినట్లుగా నోరు అనే ఒక పెద్ద పాత్రను తయారు చేసి దానికి మూతను చేయడం మరచిపోయాడు. అందువల్లనే అసలు చేటు వచ్చింది. 13వ పద్యం. కర్మజాలక లోగుట్టు కాస్త బయట పడినదా లేదు వేరు వ్యాపనము ప్రజకు జీతభత్యాలు లేకున్న చిత్తశుద్ధి చెడని ఉద్యోగులై సేవ చేయుచుండ్రు. పద్యం మరోసారి. కర్మజాలక లోగుట్టు కాస్త బయట పడినదా లేదు వేరు వ్యాపనము ప్రజకు జీతభత్యాలు లేకున్న చిత్తశుద్ధి చెడని ఉద్యోగులై సేవ చేయుచుండ్రు. కర్మజాలక అంటే దశ బాగోలేక లోగుట్టు కాస్త బయటపడినదా ఇంటి రహస్యం కొద్దిగానైనా బయటకు తెలిసిందంటే ప్రజలకు జనాలకు వేరు వ్యాపనము లేదు, వేరే పనుండదు. అంటే ఆ తెలిసినటువంటి విషయాన్ని చిలవలు పలువలు చేసి అందరికీ వ్యాపింపజేస్తారు. భత్యము అంటే దినసరి ఖర్చు. జీతభత్యాలు లేకున్నా జీతమును దినసరి ఖర్చులను లేనటువంటి
చిత్తశుద్ధి చెడని, మనస్సులో పవిత్రత చెడిపోని ఉద్యోగులై పనివారలై సేవ చేయుచుండ్రు. సేవ చేస్తారు అంటే ఆ గుట్టుని 10 మందికి చెబుతారు. దీని భావం, కర్మజాలి ఏ మనిషి గురించిన రహస్యం ఏదైనా బయటపడిందో ఈ ప్రజలు ఎంతో చిత్తశుద్ధి అంకిత భావంతో జీతభత్యాలు లేకుండా పనిచేసి చిలవలు పలవలు చేసి ప్రచారం చేసే సేవను ప్రదర్శిస్తారు. ఇతరుల రహస్యాలను అందరితో చాటింపు వేసే సేవను బహుబాగా చాలా చక్కగా చేస్తారు. అంటే మనకు సంబంధించిన రహస్యాలను నలుగురికి చెప్పేవారితో మనం జాగరూకులై ఉండాలి. 14వ పద్యం చివరి పద్యం. మంచికి నిలేదు పవమాన మానసముల, చెలగదా వేగమొక గృహఛిద్రమైన, ఎన్ని రెక్కల నెగయునో ఏమోగాని, పెదవి దాటినదా ఇంక పృథివి దాటు. పద్యం మరొక్కసారి. మంచికి నిలేదు పవమాన మానసముల, చెలగదా వేగము ఒక గృహఛిద్రమైన, ఎన్ని రెక్కలన్ ఎగయునో ఏమోగాని, పెదవి దాటినదా ఇంక పృథివి దాటు. ఒక గృహఛిద్రమైన అంటే ఒక ఇంటిలో గొడవ జరిగిన, పవమాన మానసముల వేగము గాలి కంటే వేగమైనటువంటి మనోవేగముతో అంటే వాయువేగ మనోవేగాలతో, చెలగదా విజృంభించదా, ఎన్ని రెక్కలతో ఎగయునో ఏమో గాని ఎగురుతుందో ఏమో గాని, పెదవి దాటినదా నోటి నుండి వచ్చినటువంటి మాట మంచికి నిలేదు మంచి పనికి ఉపయోగపడదు, కానీ ఇంకా పృథివి దాటు భూమండలం అంతా వ్యాపిస్తుంది. ఇంట్లో గొడవ జరిగితే వాయువు కంటే వేగంగా ఆ వార్తను రెక్కలు కట్టుకొని మరీ ప్రచారం చేస్తారు. అదే మంచి వార్తను ప్రచారం చేయరు. కనుక ఏదైనా ఒక మాట పెదవి దాటి బయటకు వచ్చిందో అది ఈ భూగోళాన్నే దాటుతుంది, అంటే ప్రపంచం మొత్తం చుట్టొస్తుంది. కనుక మాటను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మాట మహిమ తెలిసి ఉండాలి. మాట మహిమ పద్యాల భావాలు. ఎక్కడ ఏ మహానుభావుడు ఉన్నవి లేనివి కలిపి వదంతులను పుకార్లను పుట్టిస్తాడో తెలియదు, కానీ ఆ పుకారు ఒక పెద్ద ఏనుగులా బలిసి కొండలా ఎంతో రాజసంతో ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది. అంటే పుకార్లు ఎవరు ఎక్కడ పుట్టిస్తారో తెలియదు, కానీ అవి చాలా కొద్ది కాలంలోనే నిజానిజాలతో పని లేకుండా నలుదిక్కులా వ్యాపిస్తాయి. నరం లేని నాలుక ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుంది. అట్లా ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనమవుతాయి. మన నోటి మాట తీరులోనే మన ఇంట సంపద ఉంటుంది. అబద్ధాలాడే చోట లక్ష్మీదేవి ఉండదు. మాట తీరును అనుసరించే స్నేహం నడుస్తూ ఉంటుంది. తాను కనబడకుండా ఈ భూమిని నడిపే నావికుడు నాలుక. దానితోనే ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి మాట తీరు జాగ్రత్త సుమా. కొందరు ఈ లోకంలో ఉట్టుట్టి మాటలు అనగా మాయమాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. మచ్చల నాలుక కలిగిన వారు చెప్పే చాడీలకు జుట్టు పట్టుకునేదాకా తగాదాలవుతాయి.
అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి, జట్టుగా ఉన్నవారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాట్లాడతాడు. మనసు నిండా విషాన్ని నింపుకొని తీయని మోసకారి మాటలు పలికి ఎదుటివారిని కొందరు నాశనం చేస్తారు. ఒక్కో మనిషి దగ్గర ఒక్కో విధంగా మాట్లాడేవారుంటారు. అట్లాంటి వారు ఎన్నో రకాలుగా మాటలు మార్చి అన్ని పనులను పాడు చేస్తుంటారు. కత్తికి లేని పదును ఈ నాలుకకుంటుంది. అటువంటి వారికి దూరంగా ఉండాలి, లేకపోతే మనకే నష్టం. అందమో చందమో కన్ను చూడగలదే కానీ పల్లెత్తి మాట్లాడలేదు. మంచో చెడో ఏదైనా వినగలిగే చెవులు ఒక్కాణించి చెప్పలేవు. ఎటువంటి వాసనలనైనా పసిగట్టగల ముక్కు అనర్గళంగా మాట్లాడలేదు. వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా స్పందించే శక్తి ఉన్న చర్మానికి సహితం మాట్లాడే దారి లేదు. రకరకాల ఆహార పదార్థాల రుచి చూసే పనితో పాటుగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని మాట్లాడే పని నాలుకది. కానీ కొందరి నోరు పాముల పుట్టగా మారి అవాకులు చవాకులు మాట్లాడుతుంది. అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది. అంటే కొందరి మాట తీరు అంత కఠినంగా, విషం కంటే హానికరంగా ఉంటుందన్నమాట. ఆహా! ఈ నాలుక చెడు ఆలోచనలు అనే వెదురు బుట్టనల్లి అందులో మోసకారి మాటలతో బలహీనులను చక్కగా పడుకోబెట్టి జోకొడుతుంది. చాలా రహస్యంగా సత్యాన్ని దాచిపెట్టేస్తుంది. ఈ నాలుక మాటల మేదరి. మాయ మాటలు చెప్పి బుట్టలో వేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళ నిండుగా మంచిని చూడడానికి మాత్రమే రెండు కళ్ళు ఉన్నాయి. మంచి మంచి మాటలు వినడం కోసమే చెవులున్నాయి. తనివి తీరా రెండు చేతుల మంచి పనులు చేయడానికే బహుశా మానవులకు రెండు చేతులున్నాయి. సన్మార్గంలో నడవడానికేనేమో మానవ జాతికి రెండేసి కాళ్ళున్నాయి. అన్ని అంగాలు రెండేసున్నా నాలుక మాత్రం ఒక్కటే ఉన్నది. ఎంతో ముఖ్యమైన ఈ నాలుకను ఉపయోగించి మంచిని పెంపొందించాలి. కాబట్టి నాలుకను మితంగా వాడాలి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలే కానీ లేనిపోని తగవులకు వాడరాదు. అందుకే నాలుక మాత్రం ఒక్కటే ఉంది. ఒక్కొక్కరి మాట తీరుతో ఈ ప్రపంచం మొత్తం గంగ వెర్రులెత్తి గింగిరాలు తిరుగుతుంది. అంటే అతలాకుతలమైపోతుంది. అట్లాంటి చెడు స్వభావం ఉన్నవారికి ఒకవేళ రెండు నాలుకలుంటే ఇక పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి. మాటలు మార్చి తగవులు పెట్టేవారితో ప్రమాదం అని తెలుసుకోవాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి రెండు చేతులున్నాయి. కానీ చిత్రంగా ఉన్న ఒక్క నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. అంటే మాట తీరుతో ఎంత హాని అయినా జరుగుతుంది. పంచేంద్రియాల్లోకెల్లా 6 రుచులను ఆస్వాదించగలిగినది నాలుక మాత్రమే. కానీ దుర్భాషలాడడానికి అలవాటు పడితే అదే ఒక వ్యసనంలా మారి విజృంభిస్తుంది. అందుకే దుర్భాషలాడేవారికి, అహంకారంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించేవారికి దూరంగా ఉండాలి. ఇతరుల సుగుణాలు గురించి చెప్పాలంటే కొందరి నోట నాలుక కదలదు. కానీ వారిలోని దుర్గుణాలను ఏకరువు పెట్టాలంటే మాత్రం వివరించి చెప్పడానికి ముందుంటారు. దుర్గుణాలను ప్రచారం చేయడానికి ఆదిశేషుడిలా పడగలు విప్పి 1000 నాలుకలతో ప్రచారం చేస్తారు. లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ నొసలుతో వెక్కిరించే కళా ప్రవీణులుంటారు. పక్కన వారిని కావాలని బాధపెట్టి మళ్ళీ ఓదార్చే విపరీత స్వభావాన్ని వంటబట్టించుకుని ఉంటారు. చచ్చేవాడి కళ్ళల్లో వేళ్లుగుచ్చి పరికిస్తూ ఎటువంటి క్రూరమైన పనులు చేయడానికైనా కంకణం కట్టుకొని ఉంటారు. కొందరైతే మాటల మూటలతో గోల చేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు.
అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. సృష్టికర్త అయిన భగవంతుడు కుమ్మరి కుండలు చేసినట్లుగా నోరు అనే ఒక పెద్ద పాత్రను తయారు చేసి దానికి మూతను చేయడం మర్చిపోయాడు. అందువల్లనే అసలు చేటు వచ్చింది. కర్మకాలి ఏ మనిషి గురించిన రహస్యం ఏదైనా బయటపడిందో ఈ ప్రజలు ఎంతో చిత్తశుద్ధి అంకిత భావంతో జీతభత్యాలు లేకుండా పనిచేసి చిలవలు పలవలు చేసి ప్రచారం చేసే సేవను ప్రదర్శిస్తారు. ఇతరుల రహస్యాలను అందరితో చాటింపు వేసే సేవను బహుబాగా చేస్తారు. అంటే మనకు సంబంధించిన రహస్యాలను నలుగురికి చెప్పేవారితో జాగరూకులై ఉండాలి. ఇంట్లో గొడవ జరిగితే వాయువు కంటే వేగంగా ఆ వార్తను రెక్కలు కట్టుకొని మరీ ప్రచారం చేస్తారు. అదే మంచి వార్తను ప్రచారం చేయరు. కనుక ఏదైనా ఒక మాట పెదవి దాటి బయటికి వచ్చిందో అది ఈ భూగోళాన్నే దాటుతుంది. అంటే ప్రపంచం మొత్తం చుట్టొస్తుంది. కనుక మాటను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మాట మహిమను తెలిసి ఉండాలి. ఈ పాఠం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.